తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. సో అట్లా జరుగుతూ ఉంది. మేము ఏడుస్తా పోయినాం, చూస్తా పోయినాం. ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టు, ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా. మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది. దాదాపు 70,000 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి, జూరాల ప్రాజెక్టు ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉంది. కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ల మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ల మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చింది. నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా, నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసింది. ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామనేది లోకానికి తెలవాలని చెప్పి నేను జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. దాన్ని మొత్తం అసలు కంప్లీట్ 80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ కెనాలు 15,000 ఎకరాలకు, 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు వచ్చి తగ్గిపోయింది. అడిగే నాతుడు లేడు. నేను అంతకు ముందే, పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర. అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల మన ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాను. తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ను మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి, ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. సరే కొట్లాడుతూ పోయినాం. ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు, సందర్భం కలిసి వచ్చింది, తెలంగాణ అదృష్టం బాగుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదంతా కూడా మీకు అన్నముందు జరిగిన చరిత్ర, ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. ఇది ఏం కొత్త స్టోరీ కాదు, కల్పిత కథ కాదు, పుట్టించి చెప్పేది కాదు. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం చాలాసార్లు చెప్పేది. నేను వందల ఉపన్యాసాల్లో చెప్పాను. అది ప్రూవ్ టు బి కరెక్ట్. దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే, పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టి ఏడిసినాం మేము. ఒక రోజు గంజి కేంద్రాలతోని పాలమూరు, ఎందుకంటే యువకులంతా పాపం వలస ఉన్న ముసలి వాళ్ళు చచ్చిపోడు, తిండి దొరకక, దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అలౌడ్ చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది. లివ్వా అంటే కేటాయింపులు ఉన్నాయి, పత ఉంది, కార్ఖానా ఉంది, అప్పర్ కృష్ణా పేరుంది, తుంగభద్ర కాలువ పేరుంది, రకరకాల బీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి. కానీ రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది, కానీ రాదు, ఏమీ రాలే. ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను
నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కదా. ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరున ఆ గతికి తెచ్చిండ్రు. సరే, రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగింది ఏంది? టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం. గోదావరి ఏంది, గొంగడి ఏంది, కృష్ణ అయింది, మనకు రావాల్సిన వాటా అయింది, దగా జరిగింది ఎక్కడ, ఎట్లా సరిదిద్దాలా, ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా, ఏం జరగాలి అని ఆలోచన చేసినాం. చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డం. టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి. మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ, కొంచెం లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించాం. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టిండ్రో వాటిని రన్నింగ్ చేసినాం. వాటిని అన్నిటికీ నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చి స్టార్ట్ చేసాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని. నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ ఉంటుంది. అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి, మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి నేను కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం, 4 TMs చేసినాం. పంట పండాలి కాబట్టి అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా అన్ని కలిపి 6.5 లక్షల ఎకరాలకు. వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే, ఎంత బాధాకరం అంటే, కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. ఆర్డీఎస్ అన్ని కలిపి లేదు, అసలు రావు, నీళ్లు రావు, కాలువ లేదు, పొలం లేదు, ఏం లేదు. అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు? ఎందుకు వలస పోతారు ప్రజలు? ఎంత కంపల్షన్ ఉంటే పోతారు, ఎంత దుఃఖం ఉంటే పోతారు, ఎంత బాధ ఉంటే పోతారు. ఆ విధంగా ఒక 6.5 లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం. మిషన్ కాకతీయలో కొద్దిగా ప్రయారిటీ పెట్టి, భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం. కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా, దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయిగా అమ్ముకున్నారు, అబాండనైనాయి. మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం. అదో 1,20,000 ఎకరాలకు అది దోహదపడ్డది. చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం. చాలా వాగుల మీద 100 కొద్ది చెక్ డ్యాములు కట్టినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఆర్డీఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం. ఏది ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టును రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం. నీళ్లు పోపించినాం, బ్రహ్మాండంగా ఆయకట్టు అంతా పాటించింది. ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక 6.5 లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్టు వచ్చింది. ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం, దాని ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు వచ్చింది. ఆ తదనంతరం మరి మనం ఎట్లా ముందుకోవాలా, ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే. ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది, ఇంకెక్కడికి పోదు. నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది. 100% ఈ 3 జిల్లాలు కూడా నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఇవి 100% కృష్ణ బేసిన్లో ఉన్నాయి. మనము ఏదైతే మనకు కేటాయించిండ్రో ప్రాజెక్ట్ వైజ్నో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి, మన వాట మనం సాధించాలి. రివిజన్, కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి, రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను. సరే, ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం.
యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, విదిన్ ద పార్టీ కావచ్చు, ఆ జిల్లాల నాయకులతో కావచ్చు, మా స్ట్రాటజీ ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలి. దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎట్లా, ఎక్కడి నుంచి తీసుకోవాలా, అనేక ఆంక్షలు, మాటలు బట్టి డైలాగులు, ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేసినాం, నికరంగా లెక్కలు తెప్పించినాం. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావ్ అవుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, ఉన్నాయన్ని మాయమైనయన్ని, వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత, ఇవాళ నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక 45 టీఎంసీ రెండు దానికి కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే 90.81 టీఎంసీ. 90.81 పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు. అయితే 170 ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికే మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి 91 పాయింట్ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాము, బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది, డెసిషన్ అది, ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఏంటిది, ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చుకుంటాం, నాగార్జున సార్ ఆయకట్టుకు తెచ్చుకుంటాం, మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగా 80 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటారు. ఇది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ తవ్విండి కదా, పట్టిసీమ లిఫ్ట్ పెట్టిండ్రు, ఇనీషియల్ లిఫ్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది. సో దాన్ని 80 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు, ఎక్కువనే వాడుకుంటున్నారు. సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా, ఏమని 80 టీఎంసీలు మేము తీసుకుంటున్నాం, 80 టీఎంసీలు పైన 5 రాష్ట్రాలకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం ఇస్తాం. అది 3 రాష్ట్రాలకు ఇస్తాం, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకు. తెలంగాణకు 45, వాళ్ళిద్దరు కలిపి 35, కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీ. వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ ఆర్ యూజింగ్ 21 టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్, రైట్ రాయాలి. మహారాష్ట్ర కూడా వాడుతున్నారు, లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టిండ్రు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్, ఏదో గాలిలే అడవులు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు, ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక అవుట్లుక్తో, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి చర్య చేసినాం. ప్రాజెక్టు 30,000 కోట్లు, 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తయిపోయినాయి. ఈ ఆంధ్రతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా, వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి, ఇక దాన్ని ఇంకింత పెంచి ఈ తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటెటెటు పోతుంది, ఇక అడవుల జమాబంది. కాబట్టి మనం క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి 145 మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ. స్పెషల్లీ ప్రిపేర్డ్, దోస్ పంప్స్ వర్ ప్రిపేర్డ్ బై BHEL ఆఫ్ ఇండియా. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు. ఎందుకంటే దాని ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా. అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతిరెడ్డిపాడు పక్క నుంచి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, ఇంకో గత్యంతరం లేదు. కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాము, జిల్లాకు ఆడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ 145 మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం. ఇప్పుడు పంప్స్ అన్ని ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, అసలు ఏం చేస్తలేరు. అయితే జరిగిన తర్వాత ఏమైంది, అనుమతులు దాంతో సాధించారు.
దాని మీద చాలా చాలా మెలికలు పెట్టినారు. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం చేసినారు. అయినా 27,000 ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా. అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ అంటే. అయినప్పటికీ 27,000 ఎకరాలు అక్వైర్ చేసినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అంత కాన్సన్ట్రేట్ చేసి చేసినాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, ఆ స్టేని క్యాన్సిల్ చేయించినాం. అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయినాం. అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, ఇంతగా అది మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్లు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకుని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం. చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్ని తెచ్చినాం. అన్ని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. అనుమతులు తెచ్చిన ఉల్టా మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా? ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు, కేబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకుని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సీఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్ మమ్. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు 170 టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజేష్ ట్రిబ్యునల్ నడుస్తుంది కదా. దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి, దీన్ని స్పష్టంగా చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతూ. దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి. నీళ్ళెన్ని రావాలి, ఫలాన్ని ఇంత రావాలి, ఫలాన్ని ఇంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా. అది ఎస్ఆర్సీ యాక్ట్. భారతదేశంలో ఇనీషియల్గా ఉన్నాయి 14 స్టేట్సే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేదో వాళ్ళు చేసినారు, కానీ అదర్వైజ్ 15 రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డాయి. వాళ్ళు దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసింది కదా లద్దాఖ్ను. 15 అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి. సో వాటికి పద్ధతి ఉంది. ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏదేమి ఇవ్వాలి, హైకోర్టు ఎట్లా, పలాంది ఎట్లా అన్ని దానికి ఒక చట్టం ఉంది. అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇయ్యలే. నీళ్ళు ఎన్ని రావాలా, ఫస్ట్ ఛాయిస్ వాళ్ళకి ఇస్తారంటే
ఆ రాష్ట్రాలకు ఇస్తారు. ఏ రాష్ట్రాలు అయితే విడిపోయినాయో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి అని ఇస్తారు. ఇక్కడ పొసిగే కార్యక్రమం కాదు. కాబట్టి మేము ఏం చేసినామంటే 1 year తర్వాత 1 year లోపు ఒకవేళ పరిష్కారం అయితే 2 రాష్ట్రాలు చేసుకోవాలా, లేదా సెంట్రల్ గవర్నమెంటే ఆర్బిట్రేషన్ ద్వారా చేయాలా కూర్చొని, చేయనప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు కోవాలి. మేము 1 year తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం. సెక్షన్ 3 వేయండి, మాకు కృష్ణా జలాల పునఃపంపిణీ చేయండి. చేస్తే దాన్ని వాళ్ళు ఖాతరు చేయాలి. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద కూడా. ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డప్పుడు యాక్ట్ ప్రకారం, పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన అన్ని రావాలి కదా. మరి ఇది కూడా వాళ్ళకి ఏదో తేల్చండి, మీరు తెలుస్తారా లేదంటే అప్పుడు మంచి